రోజు 10 దాకా పడుకునే నేను ఈరోజు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. దానికి కారణం తెలియాలంటే 12 సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సిందే. రే నాని, లేవరా, స్కూల్కి టైం అవుతోంది అన్న పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చాను. నాని అనే నేను అప్పుడు నా వయసు 12 ఏళ్ళు, 7వ తరగతి చదువుతున్నాను. నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్, అమ్మ గృహిణి. రోజు స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం తప్ప ఏమీ తెలియని వయసు. ఏదో సరాసరి మార్కులతో పాస్ అయ్యేవాడిని. కానీ ఆ రోజు ఇంకా బాగా గుర్తుంది. 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాను. ఇది తెలిసిన మా నాన్న స్కూల్ మారుస్తాననడం, మార్చడం వెంటనే జరిగిపోయాయి. ఈ లోపల రోజు ట్యూషన్ కూడా పంపేవారు. ఒకరోజు నాన్న నన్ను ట్యూషన్లో దిగబెడుతూ ఒక అమ్మాయిని పరిచయం చేశారు. తన వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి. ఏమైనా సందేహాలుంటే అడగమని చెప్పారు. ఆ రోజు నుండి తను నేను స్నేహితులమయ్యాం. రోజు స్కూల్ అవ్వగానే ఆడుకోవడానికి వెళ్ళే నేను తన కోసం ట్యూషన్కి వెళ్ళేవాడిని. తను నా కోసం, నేను తన కోసం తెచ్చిన తినుబండారాలు కలిపి తినేవాళ్ళం. ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అలా మాకు తెలియకుండానే 10వ తరగతికి వచ్చాం. ఆ రోజు ఊహించిన విషయం జరిగింది. ఏమైందో తెలియదు కానీ తను నాతో మాట్లాడడం మానేసింది. నేనేమైంది అని ఎంత అడిగినా సమాధానం లేదు. తన ఫ్రెండ్ అడిగితే చెప్పింది జరిగిన విషయం. వాళ్ళ స్కూల్లో ఎవరో మా గురించి తప్పుగా మాట్లాడారంట. ఆ క్షణం ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కావటం లేదు. అసలు ఆకర్షణకి అర్థం, ప్రేమకి ఉన్న పరమార్థం తెలియని వయసు అది. ఆ వయసులో పిల్లలు అలా ఆలోచించారంటే అది సమాజంలో వస్తున్న మార్పు అనే చెప్పాలి. అప్పటి వరకు నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో రాయి వల్ల వచ్చే అలజడిలాగా మా స్నేహంలో ఏవో మనస్పర్ధలు వచ్చాయి. ఆ వయసులో మనస్పర్ధలు అంటే అర్థం కూడా తెలియని వయసు అది. ఆ రోజు నుండి తన ప్రపంచం తనది, నా ప్రపంచం నాది. తను మాట్లాడింది లేదు, నేను మాట్లాడింది లేదు. తుఫాన్ తర్వాత కరువు వచ్చినట్లు వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది. వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. క్రమంగా తనని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మర్చిపోవడానికి తనేమన్నా జ్ఞాపకమా? నా ఆలోచన అయితే జ్ఞాపకమైనా మర్చిపోతానేమో కానీ ఆలోచనను మర్చిపోలేము. ఏమో తెలియదు. ఆ చిన్నతనంలో మా అమ్మ దగ్గర ఎలా ఉండేవాడినో తన దగ్గర అలానే ఉండేవాడిని. తను వెళ్ళిన తర్వాత ప్రపంచమంతా సంతోషంగా ఉంది, ఒక్క నేను తప్ప. ప్రపంచం మొత్తం నన్ను చూసి నవ్వుతున్నట్లుగా ఉంది. అలా అలా రోజులు గడిచాయి. నేను బీటెక్ చదువుతున్న రోజులవి. ఒకరోజు తెలియని నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. నేను మామూలుగా ఎవరో ఏంటో అని మెసేజ్ చేశాను. అలా 4 రోజులు మెసేజ్ చేసుకున్నాం. నేను అవతల ఉన్నది అబ్బాయి అనుకున్నాను, తను కూడా యువతల ఉన్నది అమ్మాయి అని ఊహించింది. మెసేజ్లు చేస్తూ ఉన్నాం. చివరకు నాకు చికాగ్గా అనిపించి నేను ఫోన్ చేసి ఎవరో తెలుసుకుందామని డిసైడ్ అయ్యా. మాటల మధ్యలో తనెవరో తెలిసింది. తనే నేను ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నానో తనే నిరీక్షణ. పేరుకు తగినట్టే తన పేరు నిరీక్షణ. నేనెవరో తెలిసిన తర్వాత మాటలు ఆగిపోయాయి. నేను అని తెలిసిన తర్వాత మాట్లాడడానికి కొంచెం ఆలోచించింది. తనకున్న మెచ్యూరిటీ వల్లనే మాట్లాడింది. అలా అలా వారానికి ఒకసారి మాట్లాడుకునే వాళ్ళం. అది కేవలం మెసేజ్లతోనే. మాటల మధ్యలో తను మా ఊరు వస్తుందని తెలిసింది. నేను కలుస్తానని చెప్పడం మొదట వద్దంది. చివరకు ఒప్పుకుంది, అది కూడా ఒక కండిషన్తో. తను నన్ను కలవడం ఇదే చివరిస్తారని. అనుకున్న రోజు రానే వచ్చింది. తెల్లవారుజామున 5ంటికే రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. అందరూ వారి వారి గమ్యస్థానాలను చేరుకోవడంలో బిజీగా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంతా గోలగోలగా ఉన్న నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. తను వస్తుందా రాదా, వచ్చినా ఇదివరకులాగే మాట్లాడుతుందా లేదా, ఏదో తెలియని టెన్షన్. తను ఇప్పుడు ఎలా ఉంటుందో, తనని నేను గుర్తుపడతానా, ఒకవేళ నేను గుర్తుపట్టినా తను నన్ను గుర్తుపడుతుందా, ఇలా నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చూసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో లెంత్ పెరిగింది, అందుకే మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.